హలో ఫ్రెండ్స్, క్రంచీగా టేస్టీగా క్రిస్పీగా మటన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. హాఫ్ కిలో మటన్ సన్నగా ముక్కలుగా చేసుకొని నీట్గా కడిగి తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కస్తూరి వేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం, పట్టించిన మిర్చి కారం అండి. ఘాటు ఎక్కువ ఉంటుంది, చూసి వేసుకోండి. ఫుడ్ కలర్ కొంచెం వేసి ఆ పిండి మొత్తం మొత్తం మటన్ ముక్కలకు పట్టించే విధంగా కలుపుకోవాలి. బాగా నీట్గా పిండి మొత్తం కలిపే విధంగా బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి 1-2 కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కరివేపాకు కడిగి తీసుకోవాలండి. కొంచెం కరివేపాకు, మిర్చి, ఆయిల్ మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టాలండి. కొంచెం ఆయిల్, కొంచెం చేతికి నూనె నీళ్ళు తెచ్చుకొని ఈ విధంగా కలుపుకొని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మటన్ ముక్కలు ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇడుచుకోవాలి. ఒకసారి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కలర్ మారింది చూడండి. అంటే ఎంతో రుచికరమైన క్రంచీగా టేస్టీగా క్రిస్పీగా మటన్ పకోడీ రెడీ అయిపోయిందండి. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్ ప్లస్ లెమన్ ప్లస్ కుకుంబర్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఎందుకందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దాం, వెళ్దాం పదండి. వచ్చేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.